సార్, జరగబోయే తెలంగాణ కేబినెట్ విస్తరణలో అద్దంకి దయాకర్కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందంటారా సార్? నమస్కారం అండి. అద్దంకి దయాకర్ ఒక సీనియర్ కాంగ్రెస్ లీడరు, స్పోక్స్ పర్సన్, అన్ని డిబేట్స్లో వస్తుంటారు. ఆయన మొన్న కాంగ్రెస్ అధ్యక్ష పదవి గురించి చర్చ వచ్చినప్పుడు ఆయన పేరు కూడా వచ్చింది. కానీ ఆయన పక్కన పెట్టి అద్దంకి దయాకర్ని టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆయన మహేష్ కుమార్ గౌడ్ని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనకి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈయనకి మంత్రి పదవి ఇచ్చేదానికి ఈయన గతంలో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ అప్పుడు నల్గొండ జిల్లా నాయకులు, కాంగ్రెస్ నాయకుల మీద వ్యతిరేకతతో మాట్లాడటం ఒక డ్రాబ్యాక్. అదేవిధంగా అద్దంకి దయాకర్ కొంత అవుట్ స్పోకెన్ పర్సన్, చాలా సీరియస్గా తను ఏమనుకుంటే అది పార్టీ కోసం గట్టిగా దబాయించి కూడా డిబేట్స్లో మాట్లాడుతుంటాడు, బయట కూడా గట్టిగా మాట్లాడుతుంటాడు. కొంత డ్రాబ్యాక్, అది ఓపెన్నెస్ కూడా ఆయనకు ఉంది. మరి మినిస్టర్షిప్ అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, అందులో మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ ఎవరికి ఇస్తారనేది. మరి మధు యాష్కి గౌడ్ పేరు వచ్చింది కొంతకాలం ప్రెసిడెంట్గా, కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అవుతాడని. ఆయనకి ఇవ్వలేదు, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. మరి ఈయనకి ఎమ్మెల్యే టికెట్ కూడా అప్పుడు ఇవ్వలేదు, సాక్రిఫైస్ చేసినట్టే ఈయన. మరి మధు యాష్కి గౌడ్ గారు ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయాడు. ఆయనకు కూడా రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది. మొన్న అమెరికాలో జరిగిన ట్రిప్లో రాహుల్ గాంధీతో పాటు ఆయన అకంపెనీ చేయటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడున్న అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులతోటి కొంత ఇబ్బంది ఉంది మా మధు యాష్కి గౌడ్ గారికి. కానీ అద్దంకి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ ఉంది. ఇంకా అనేక మంది ఈయన మీద సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు కాబట్టి ఈయనకి మంత్రి పదవి అనేది ఇవ్వడం అనేది న్యాయం. అందరూ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా జరగచ్చు. లాస్ట్ మినిట్ దాకా ఏం జరుగుతుందో వెయిట్ చూడాల్సిందే తప్ప ఎవరు కూడా ఖచ్చితంగా ఇది జరగద్దని చెప్తే అది హాస్యాస్పదమే అవుతుంది. కాకపోతే ఈయనకి అన్ని ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఈయనకి వస్తుంది అని చెప్పినట్టుకు ఒక తీవ్రమైనటువంటి సీరియస్ చర్చ అనేది జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ అద్దంకి దయాకర్ చేసినటువంటి సాక్రిఫైజెస్ అన్నీ ముందుకు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మినిస్టర్ పదవి పొంది ఈయన ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాబోయే రోజుల్లో పూర్వ వైభవం ఇంకా గట్టిగా తను అనుకున్న విధంగా జరిగేటట్టు చేస్తుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. వేచి చూడాల్సింది. నమస్తే.